హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా అయితే లేట్గా వచ్చినాను, 12:30 అవుతున్నది. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. 4.5 కిలోమీటర్ ఉన్నది పికప్. దేవరంజాల్కి వెళ్ళాలి. ఒక జిరాక్స్ మిషన్ ఉందంట, పికప్కి అయితే పోతున్నాం. 750 సమ్ చేంజ్ వచ్చింది అమౌంట్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి బేగంపేట్ల. ఈ లెఫ్ట్ మర్రంగానే రైట్. చలో వెహికల్ అయితే లోడ్ చేయించేసుకుందాం. మన లోడు ఒక ప్రింటర్ ఉన్నది. కస్టమర్ ఎంబడొస్తుందంట. దారి షూట్ చేయను, సీదా అడిగిపోయినాక చూపెడతాను. అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఒకటే ప్రింటర్ ఉండే, దాన్ని ఏం షూట్ చేస్తామని షూట్ చేయలేదు. అమౌంట్ 737. చలో పోదాం ఇంటి నుంచి. లాస్ట్ బుకింగ్ తీసుకున్నా కదా, అది పికప్ 4.5 కిలోమీటర్లు వస్తే డ్రాప్ వచ్చేసి 21 కిలోమీటర్లు వచ్చింది. కానీ జల్దీ అయిపోయింది. పోగానే వేసేసిండు ప్రింటర్, ఇక్కడికి రాగానే ఇమీడియట్గా తీసేసుకుండు. టైము 1:50 అవుతుంది. అది బుకింగ్ 12:30కి ఏమో తీసుకున్నాను అనుకుంటా. కరెక్ట్ 1 అవర్ 10 మినిట్స్లో ఏమో అయిపోయింది బుకింగ్. పేమెంట్ కూడా ఫాస్ట్గా వేసి, ఎట్లుండాలి స్మూత్గా, అప్పుడు కొంచెం జల్దీ అయిపోతుంది. లేకపోతే బెదారు తెప్పిస్తాడు. ఒక్కొక్కరు ఎంత బెదారు తెప్పిస్తారంటే గుంజుతుంటారు ఆ ట్రిప్పుని. ఏదైతే వెయిట్ చేస్తున్నా నేను అవతల దేవరంజాలనే వెయిట్ చేస్తున్నా. ఇక టర్నింగ్ మీద ఉంటాయి కదా ఫంక్షన్ హాల్, ఇదంతా అటు ఖతర్నాక్ ఉన్నది మొత్తం. ఇక్కడ పిట్టెలు, పక్షులు. ఎట్లనో చేస్తే, ఇట్లా చేస్తే జూమ్ అవుతుంది. ఓకే, మనకు వచ్చింది నెక్స్ట్ బుకింగ్. ఈ నుంచి రిటర్న్ బుకింగ్ వచ్చింది అన్నట్టు. టైం వచ్చేసి 2:37 అవుతుంది. ఇక బుకింగ్ అయితే వచ్చేసింది. 1.5 కిలోమీటర్లు పికప్ ఉన్నది. ఈ నుంచి మనం ఆడికి వెళ్ళాలి. మన అదేంటిది, అది నాంపల్లి స్టేషన్ రోడ్, హ్యాబిట్స్. చలో పికప్ వెళ్దాం, ఏందో మెట్టలు పోయి చూద్దాం. ఇదే లైన్లో ఉన్నది మన పికప్ పాయింట్. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. 1 minute డిస్టెన్స్ అంట. ఈ రైట్ ఇది గుడి, ఈ గల్లీ. ఆ గుడిలకే పోవాలేమనుకున్నా. ఈయననే కస్టమర్ మనకు ఎదురుగా వస్తున్నాడు. చాలా లోడ్ చేసేసుకుందాం ఇక వెహికల్. ఈ 5 డబ్బాలు మన లోడు. 26 కిలోమీటర్స్ వచ్చింది మన డ్రాప్ లొకేషన్. 26 కిలోమీటర్లు. అప్పటి నుంచి చాలా వచ్చినాయి బుకింగ్లు, కానీ రాగానే వెళ్ళిపోతున్నాయి. 3-4 సెకండ్లలో ఎగిరిపోతున్నాయి. మనకేమో 10 సెకండ్ల వరకు ఆగాలి. ఈ ఏరియాలో ఉన్న డ్రైవర్లు అందరూ బండ్లన్నీ పోయినాక నాకు వచ్చినట్టు ఉన్నది అది. రాణిగంజ్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం. రాణిగంజ్ రోడ్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటుంది. పిల్లల స్కూల్ టైం అయినట్టుంది. 3:40 అవుతుంది.
ఫైనల్లీ అబిట్స్ రోడ్కి వచ్చేసినాము, కానీ చాలా గల్లట్ టైంలో వచ్చేసినాం. కరెక్ట్ 5 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. ఇక్కడ అన్నీ స్కూళ్ళ టైం అన్నట్టు. ఇదంతా మనం అటే పోవాలి. చూద్దాం మనం పోయే ఏరియాలో ట్రాఫిక్ ఉంటుందో లేదో. ఫైనల్లీ వచ్చేసినాము. ఇక ఇదే లైన్లో ఉన్నది దుకాన్, డెలివరీ చేసేద్దాం. ఇస్కాన్ టెంపుల్ అనుకుంటా. హ్యాబిట్స్. చలో పని ఖతం చేసేసుకుందాం. ట్రాఫిక్ అయితే లేదు ఇక్కడ. అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఎలక్ట్రానిక్ షాప్ ఇల్లది. నేనే అన్లోడ్ చేసేసిన. పిల్లగాడు వచ్చే వరకు లేట్ అవుతుంది కానీ 5 డబ్బాలు ఉన్నాయి, నేనే తీసి పాడేసిన అంటే పద్ధతిగా పెట్టినాను. ఎలక్ట్రానిక్ సామాన్లు, లేకపోతే బిల్లు మన పేరు మీద జరుగుతుంది. చాలా పేమెంట్ కూడా వచ్చేసి. చాలా ఇటు నుంచి అయితే పోదాము. హ్యాబిట్స్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ. ఏందేమో ఖాళీగా ఉండదు నా కోసం. టీవీల కంపెనీ, టీవీ అన్ని ఎలక్ట్రానిక్స్ అమ్ముతున్నారు ప్రస్తుతానికి. నేనే ఆ పక్కన పెట్టేసి వచ్చేసిన. చాలా ట్రిప్ అయితే రోజు అయిపోయింది. ఇక నెక్స్ట్ బుకింగ్ ఏమొస్తుందో చూద్దాం. ఇదైతే ఆగుడు కష్టం, మీరు ట్రై చేస్తాయి. నేను జాబ్ ఉంటుంది. నేను ఇప్పుడే ఒక బుకింగ్ తీసుకున్నాను. ప్రకాష్ నగర్ టు బేగంపేట్, బేగాకాల్. ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది బుకింగ్. 400 రూపాయలు ఇస్తున్నాడు. ఇక ఆపేద్దాం అనుకున్నా కానీ ఆ రేట్ చూసే వరకు బుకింగ్ తీసేసుకున్నాను. 6:30 అవుతుంది టైం. 6:36. 2 కిలోమీటర్కి 400 ఇస్తున్నాడు. కొరియర్ వాళ్ళది పికప్కి అయితే పోతున్నాను. ఇక ఆయన జల్దీ అంటున్నాడు. ఒకవేళ ఆయన క్యాన్సిల్ చేసిండు అనుకో బిస్కెట్ అయిపోతుంది. చలో పోదాం నడువా. ఫైనల్లీ వచ్చేసినాము పికప్ పాయింట్కి. రైట్ తీసుకోగానే ఉన్నది, పోయి లోడ్ చేసేసుకుందాం బైక్ వెళ్ళి. ఈ గల్లీలనే లోడింగ్ అయిపోయింది. సీదా తీసుకొని పోతున్నాను. ఫోటో దించలేదు మెట్రోది. కొరియర్ బాక్సులు ఉన్నాయి, ఆడ అన్లోడింగ్ చేసేటప్పుడు తీస్తా. 1.5 కిలోమీటరే డ్రాప్. 400 ఇస్తున్నాడు దానికి. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మరీ 400 ఇస్తున్నాడు 1 కిలోమీటర్కే, 1.5 అని చెప్పి బుకింగ్ తీసేసుకున్నా. పది 15 నిమిషాలలో ఖతం అయిపోయింది ఇది బుకింగ్. ఏమంటారు లోడింగ్. 3-4 ఉన్నారు. జల్దీ వేసేసారు. ICL కొరియర్లా డ్రాప్ చేసేది. మెట్రోలు కనిపిస్తుందా వెనకలకే చూపిస్తే? అవే కొరియర్ డబ్బాలు. ఫైనల్లీ మనం వచ్చేసినాం లొకేషన్కి. ఇది ICL కొరియర్. లెఫ్ట్లో ఉన్నది, ఇదే రైట్లో ఉన్నది. సారీ, ఇది మన మెటీరియల్ అన్లోడింగ్ పాయింట్. చాలా బుకింగ్ అయితే అయిపోయింది. డ్రాప్ లొకేషన్ మన దగ్గరనే ఉండే అన్నట్టు, మన ఇంటి దగ్గరనే. ఇలా తిరిగింది నేను 60 కిలోమీటర్లే, 61 కిలోమీటర్లు. అంటే ఓ 250 డీజిల్ కాలింది అనుకోండి. 1550 రూపాయలు అనుకుంటా చేసింది. ఇలా వెళ్ళింది కూడా లేట్ కదా. నేను 1 గంటలకు వెళ్ళిన. ఫస్ట్ ట్రిప్ వచ్చింది 11 గంటలకు. చాలా
వీడియో అయితే ఈడికే క్లోజ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్.